పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఇతను పరిపాలనా పరంగా వైఫల్యం చెందాడు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్నారు. ఈరోజు వద్దు అనుకున్న ప్రజలు ఒకవేళ కూటమి ప్రభుత్వము అనుకున్న మేరకు పరిపాలన చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళీ తిరిగి హక్కు చేర్చుకుంటే అవకాశం ఉందంటారా? ఆయన బాగా చేసినాడు అనుకోండి, ప్రజానురంజకంగా చేసినాడు, హామీలు అమలు చేసినాడు అనుకో, ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. చేయకపోతే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది ఆయన ప్రజానురంజకంగా హామీలు అమలు చేసినాడా, ప్రజానురంజకంగా పాలించినాడా అనేది అది 2-3 సంవత్సరాలు అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఒకటే జరుగుతుంది అన్నమాట. అంటే వైసీపీ నాయకులు కొంతమంది ఒక 3 పడవల బోట్లను గొలుసులతో కట్టేసి వదిలారు నీళ్ళలో. అవి కృష్ణా బ్యారేజ్ను మొత్తం ప్రకాశం బ్యారేజ్ను కూల్చివేయడానికి ఒక కుట్ర జరిగిందని దాని మీద విచారణ జరుగుతుంది ఈరోజు. నిజంగా కుట్ర జరిగింది అనుకుంటారా మీరు? ఇప్పుడు కుట్ర జరిగింది లేదు అనేది వేరు సమస్య. పడవలైతే ఢీకొని కృష్ణా బ్యారేజ్ అయితే డ్యామేజ్ కంపించింది. ఓకే, డ్యామేజ్ అయింది కాబట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఆ పడవలు ఎవరివి, యాక్సిడెంటల్గా గుద్దుకున్నాయా లేక అదే పనిగా గుద్దినారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలా. ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి తర్వాత ఈ లోపల ఏమవుతుంది, ఈ పడవలు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తెలుగుదేశం వారి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ అది ఉండంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా ఎవరి పడవలు అవి యాక్సిడెంటల్గా జరిగిందా లేక కుట్రపూరితంగా చేసినారా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన సమస్య. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో కోరారు, తర్వాత కోర్టుకు కూడా వెళ్ళారు. అంటే ప్రతిపక్ష హోదా అడగడానికి శాసనసభలో ఉన్న మనకున్న రాష్ట్రంలో ఉన్న సంఖ్యాపరంగా శాసనసభ్యుల సంఖ్యాపరంగా మనం ప్రతిపక్ష హోదా నిర్ణయిస్తామా, లేదంటే వీళ్ళకు రాష్ట్రంలో వచ్చిన ఓటు శాతం ప్రకారం మనము ప్రతిపక్ష హోదా నిర్ణయిస్తామా? ఓటు శాతం ప్రకారము దేశంలో ఎక్కడా ప్రతిపక్ష హోదా నిర్ణయించే సాంప్రదాయం లేదు. ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో పార్లమెంట్లో అయినా కానీ వాళ్ళకు వచ్చిన శాసనసభ్యుల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా కావాలంటే 1/10 ఆఫ్ ది హౌస్ సంఖ్య ఉండాల. 1/10 అంటే ఇక్కడ దగ్గర 175 అంటే మనకు 17.5 అంటే 18 అనుకోండి, 18 స్థానాలు రావాలా వస్తే కానీ నీకు ప్రతిపక్ష హోదా రాదు. కానీ వైసీపీ నాయకులు ఏమంటున్నారు, సభ్యుల సంఖ్యతో మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో మాకు 40% ఓటు షేర్ వచ్చింది, ఓటు శాతం చూసి 40% మాకు వచ్చింది అంటే గిన ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఆ 40% మంది వాయిస్ మేము వినిపించడానికి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. అది పిడివాదం అంటారు, అజ్ఞానం అంటారు. పార్లమెంటరీ సాంప్రదాయాల పట్ల జ్ఞానం లేకపోవడము, మొండివాదన చేయడం తప్పనిచ్చి అంతకు మించి కోర్టుకు పోయినా రాదు, ఎక్కడికి పోయినా రాదు. 1/10 ఆఫ్ ది హౌస్ ఉండాలనేది అది ఒక సాంప్రదాయము. పార్లమెంటు శాసనసభలో పుట్టినప్పటి నుంచి అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారా. లాస్ట్ టైం కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన స్ట్రెంగ్త్ లేక ఇవ్వలేదు కదా. ఇప్పుడు 100 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు 1/10 వచ్చింది కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. అది ఎవరు ఒకరు ఇచ్చేది కాదు, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. 10% సీట్లు ఉంటేనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే తీసుకునేదానికి లేదు. ఊరికి వాదన చేసేదానికి, పిడివాదన చేసేదానికి, ఏదో వాళ్ళ పత్రికలు పెట్టి రాసుకునేదానికి పనికి వచ్చేది. కానీ అది ఎక్కడ చెల్లదు. స్ట్రైట్ చెప్తాను సార్, వాళ్ళు వీళ్ళు కాదు. అంటే దాదాపు 30 సంవత్సరాలు వైఎస్ కుటుంబంతో డి అంటే పోరాటం చేసి 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేంపల్లి సతీష్ రెడ్డి గారే సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి గారు ఈ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు. ఆయన కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్గా పనిచేసినాడు, కానీ ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి పిడివాదం చేస్తున్నాడు. ఆయనకి తెలుగు 1/10 ఆఫ్ ది హౌస్ రావాలని. ఊరికే నాకు ఓట్లు వచ్చినాయి కావాలంటే ఇచ్చేవాడు ఎవడు ఉండడు అంటారు. పార్లమెంటరీ సాంప్రదాయం అనేది ఈరోజు కాదు, ఎప్పుడో ఏర్పాటు చేసినారు. ఆ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంటుంది. ఓకే సార్, అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడము సబబు అంటారు ప్రతిపక్ష హోదా కోసం. కోర్టు ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శించుతాను, ఇంకంతే చెప్తాను కదా.
ఆయన అజ్ఞానానికి అది పరాకాష్ట అంటాను. ఇప్పుడుండే నాయకులు, మాట్లాడే నాయకులు కౌలు సర్దారంటే వాడేవాడని అడుగుతారు. పరిజ్ఞానం ఉన్నోడు ఎవ్వడు పార్లమెంటరీ సాంప్రదాయాల్లో కానీ, పార్లమెంటరీ పుస్తకాలు చదివినోడు కానీ, రూల్స్ ప్రొసీజర్స్ చదివినోళ్ళు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు. అది చదవనోడు, అజ్ఞానులు మాట్లాడే మాటలు. రాజశేఖర్ గారు లేరు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, వీరశివారెడ్డి గారు, మీ తర్వాత అనుకుంటే వరదరాజరెడ్డి గారు వచ్చింది రాజకీయాలకు. వరదరాజరెడ్డి గారు అందరూ సీనియర్లే కదా. రాజశేఖర రెడ్డి గారితో అందరికీ మంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరిలో 2024 ఎన్నికలకు ముందు మాత్రమే వీరశివారెడ్డి గారు వైసీపీ కండువా కప్పుకున్నారు. మరి ఈ సీనియర్లు ఎవ్వరూ కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట లేకపోవడానికి కారణం ఏమనొచ్చు సార్? ఏమనొచ్చు, ఆయన పెట్టుకోలేదు, పోలేదు, అంతే. దానికి ఏముంది? మరి ఇంతమంది సీనియర్లలో మళ్ళా కూడా తొలితరం నాయకుల్లో వరదరాజరెడ్డి గారికి మాత్రమే 8-10 వయసులో కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చింది, గెలిచారు. ఆయన గెలుపుని ఎలా చూస్తారు సార్ మీరు? ఆయన నిలబడాలనుకున్నారు, నిలబడినారు. ఇప్పుడు మీకు తెలియనిది ఒక విషయం ఉంది. చెప్పండి సార్. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా శాసనసభ్యుడు కావాలంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాహటంగానే చెప్తున్నారు కదా, ఆన్ రికార్డే చెప్తున్నారు. ఎందుకంటే ఓటుకు 2,000 రూపాయలు పంచినారు. 85% నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం వాళ్ళు 2,000 రూపాయలు పంచినారు, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2,000 పంచినారు. అంటే 2,000 పంచితే జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి సార్. 2,000 పంచడం అని అంటే 60 కోట్ల రూపాయలు అవుతుంది. 60 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టాలా అని అంటే కొంత పార్టీలు సాయం చేసిండొచ్చు, 5-10 ఎంతో కొంత పార్టీలు సాయం చేసిండొచ్చు. మిగతాది అభ్యర్థులు పెట్టుకోవాలా అంటే డబ్బులు ఉన్నవారు మాత్రమే అధికారంలోకి వచ్చినారు. పాత ట్రెడిషనల్ నాయకులు ఎవరు లేరు. ఎందుకు పోలేదంటే అంత డబ్బులు, అంత అవకాశం ఉంటేనే కదా పోతారు. లేదంటే ఎవరు కూడా పోరు, ఆ పక్కకే పోరు. ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, వృధా ప్రయాస ఎందుకు లేని చాలామంది సాలించుకున్నారు. అంటే పాత తరం నాయకులు వరదరాజరెడ్డి గారు వెళ్ళారు కదా. ఆయన ప్రొవిజన్ ఆయనకు ఉన్నాయి, ఏదో పోయినారు, పార్టీ సాయం చేసింది, కొంత చందాలు వచ్చినాయి, రకరకాలుగా ఏదో ఆయనకు వనరు చేకూరింది. చేకూరే నిలబడినాడు. ఆ వనరు చేకూరుతుందంటేనే ఆయనకు టికెట్ ఇస్తున్నారు. ఎవరు కూడా, ఏ పార్టీ కూడా 30 కానీ 40 కోట్లు కానీ పెట్టుకుంటానంటేనే టికెట్ గురించి ఆలోచన చేసినారు. కానీ డబ్బుల గురించి ఆలోచన చేయకుండా ఎవ్వరూ టికెట్ వేయలేదు అంట. ఓటుకు నోటు ఇచ్చి ఓట్లు వేయించుకుండే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి శ్రీకారం చుట్టింది ఎవరంటారు సార్? అసలు ఓటు నోటు కేసు అనేది దీనికి కారణం ఎవరంటే ఇద్దరు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు కారణమే అని చెప్తాను అంట. మరి ఈ సంస్కృతికి మనం చరమగీతం పాడాలి అంటే ఏం చేయాలి సార్? అది జనమే పాడాలా? ఎవరన్నా చెప్తే ఎట్టు వస్తుంది? నాయకులు డబ్బులు పంచకుండా ఓట్లు వేయించుకోలేరా? ఎట్ట కాదు, వాళ్ళు తీసుకుంటున్నారు. జనం మేము డబ్బు తీసుకోము అని అంటే అప్పుడు ఆ సంస్కృతి. నాయకులు మేము ఇవ్వము, మీరు ఓట్లు వేస్తే వేయండి, లేకపోతే లేదని కఠినంగా ఎవరంటారు? ఎవరు నిలబడినాక గెలిచాలనే పోతారు, గెలిచాలని పోయినాక డబ్బులుండేలే పోతున్నారు. మేము రాజకీయాలే చేస్తాము, డబ్బులు ఇవ్వము అని ఎవరు పోవడం లేదు కదా. అది ఉండాది, నేను డబ్బు పెట్టగలుగుతాను, నాకు ఇంత ఆర్థిక స్తోమత ఉంటేనే ఉంటుందంటేనే ఎన్నికలకు పోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.